సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ గొడవలు రచ్చకెక్కాయి. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లడంతో నిన్నంతా ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. తోపులాట్లో మోహన్ బాబు కాలికి గాయమవడంతో ఆసుపత్రికి తరలించారు. ఇక రాత్రి వరకు పోలీసులు, బౌన్సర్స్ అక్కడే పహారా కాశారు. సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం మంచు టౌన్ వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హైడ్రామా నడిచింది. ఓవైపు పోలీసులు, మరోవైపు వ్యక్తిగత బౌన్సర్లు భారీగా మోహరించారు. దుబాయ్ నుంచి మంచు టౌన్ కు తిరిగి వచ్చిన మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు తొలుత తన సోదరుడు మనోజ్ తో ఇటీవలి పరిణామాలపై చర్చించారు. అయితే ఆ చర్చలు సఫలం కాకపోవడంతో ఇంటిని ఆధీనంలోకి తీసుకుని మనోజ్, ఆయన భార్య మౌనిక, వారి సిబ్బంది బౌన్సర్లను బలవంతంగా బయటకు పంపించి వేశారు. ఈ నేపథ్యంలో ఆయా బౌన్సర్ల మధ్య వాగ్వాదం, తోపులాట, ఘర్షణలు జరిగాయి. ఆ ఇల్లు మోహన్ బాబు పేరిట ఉండడంతో అక్కడ ఉన్న పోలీసులు ఏమీ చేయలేకపోయారు. తనపై దాడి జరిగిందని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా రక్షణ కల్పించకుండా పహాడీ షరీఫ్ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు. తాను ఆస్తి, డబ్బు కోసం పోరాటం చేయటం లేదని, ఆత్మగౌరవం, భార్య, పిల్లల రక్షణ కోసం పోరాడుతున్నానన్నారు. ఈ విషయంలో న్యాయం కోసం ప్రపంచంలో ఎవరినైనా కలుస్తానంటూ వ్యాఖ్యానించారు మనోజ్. అనంతరం శాంతి భద్రతల అదనపు డీజీ మహేష్ భగవత్తో పాటు ఇంటెలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డిని సతీ సమేతంగా వెళ్లి వేర్వేరుగా కలిశారు. తనకు అన్యాయం జరుగుతోందని రక్షణ కల్పించాలని కోరారు. మరోవైపు సోమవారం మనోజ్, మోహన్ బాబు ఇచ్చిన పరస్పర ఫిర్యాదులపై వేర్వేరు కేసులు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తు కోసం మంచు టౌన్ కు వెళ్లారు. మోహన్ బాబు నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. మోహన్ బాబు, విష్ణు తమ అనుచరులతో కలిసి మనోజ్ దంపతుల సామాగ్రిని బయటకు తరలించడానికి 2 వాహనాలను సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్, మౌనిక తిరిగి మంచు టౌన్ కు వెళ్లారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తెరవకపోవడంతో తన 7 నెలల పాప ఇంట్లో ఉందంటూ వారితో మనోజ్ వాగ్వాదానికి దిగారు. బలవంతంగా గేట్లు తెరుచుకుని లోపలికి వెళ్లారు. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీసులు మంచు టౌన్ వద్ద అదనపు బలగాలను మోహరించారు. అక్కడి నుంచి బౌన్సర్లను బయటకు పంపారు. ఈలోగా మోహన్ బాబు తన చిన్న కొడుకు తీరును ఆక్షేపిస్తూ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. అనంతరం జరుగుతున్న తోపులాటలో మోహన్ బాబు కాలికి గాయం కావడంతో విష్ణు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మోహన్ బాబు, ఆయన కుమారులను ఇవాళ ఉదయం 10:30 స్వయంగా తన ఎదుట హాజరు కావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారు. అలాగే 3 తుపాకులతో పాటు 1,00,000 చొప్పున పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు. గొడవ జరగడానికి ముందు మంచు మోహన్ బాబు మాట్లాడారు. ఆడియో సందేశాన్ని పంపించారు. అందరికంటే ఎక్కువగా మనోజ్ను గారాభంగా పెంచానన్నారు. మనోజ్ ఏదడిగినా ఇచ్చానన్నారు. మనోజ్ ప్రవర్తనతో తన మనసు ఆవేదనతో కుంగిపోతోందంటూ ఆడియో సందేశం పంపారు. మనోజ్ తనను తాకలేదని, కొన్ని కారణాలతో ఘర్షణ పడ్డామని అన్నారు మోహన్ బాబు. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయని, జల్పల్లి ఇల్లు తన కష్టార్జితమన్నారు ఆయన. మనోజ్ మద్యానికి బానిసగా మారాడని, మద్యం మత్తులో అదోలా ప్రవర్తిస్తున్నాడని మోహన్ బాబు అన్నారు. మనోజ్, నువ్వు నా బిడ్డవి. లక్ష్మీ ప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్, నిన్ను ఎలా పెంచానురా నేను? అందరికంటే నిన్నే గారాభంగా పెంచానురా. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశానురా. నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇచ్చానురా. కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డల గుండెల మీద తంతారంటారే, అలా తన్నేవరా. మనసు ఆవేదనతో కింగిపోతుందిరా. నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నావురా. జర్నలిజం ఉన్నది లేనిది, లేనిది ఉన్నట్టు రాస్తున్నారా. నువ్వు నన్ను కొట్టడం ఏంట్రా? నా బిడ్డ నన్ను తాకలా. ఇద్దరం ఘర్షణ పడ్డాం కొన్ని కారణాల వల్ల. ప్రతి ఫ్యామిలీలోనూ ఉంటాయిరా ఇవి. లేనివాడు ఎవరైనా ఉంటే ప్రపంచంలో ఒకరున్నారేమో, 1% ఉంటుందేమో. అటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కాళ్ళు గడిగి నిద్ర పూసుకోవచ్చు. భారత, భాగవత, రామాయణాలు చూసావు కదరా. ఏమిటిది? మీ అమ్మ ఎంత కుమిలిపోతుంది ఈ రోజున హాస్పిటల్ చేరింది. నీ వల్ల హాస్పిటల్ చేరుతాను. చూడు మనోజ్, నీకన్నీ ఇచ్చిన ఈ రోజున నువ్వు నా గుండెల మీద తనడమే కాకుండా అపకీర్తి తీసుకొచ్చావు. ఏదేదో రాశావు, ఏదేదో చెప్తున్నావు.